మాజీ సర్పంచులు మరి అమరవీర జ్యోతి దగ్గర ధర్నా చేస్తాను. ఒకసారి మాట్లాడడం చెప్పండి మీ డిమాండ్స్. మా గ్రామాల్లో మేము సర్పంచ్గా పనిచేసిన సమయంలో ఎటువంటి నిధులు లేకుండా కూడా ప్రభుత్వ ఒత్తిడి మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పనులు చేయాలని చెప్పి మా మీద చాలా నోటీసులు సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం, అన్ని తీరాలు మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని మాతో పనులు తీసుకున్నారు. ఇప్పుడున్న అధికార పక్షం, అప్పుడున్న ప్రతిపక్షం ఆ నాయకులు కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ మీ పెద్దలు కూడా అప్పుడు ఆ రోజున కూడా మేము మీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం, మీరు ఎటువంటి ఆధారపడదని రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత 8 నెలలు నడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి గారు నెరవేర్చక ప్రజలను మాజీ సర్పంచ్ ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికి ఒక 50 మంది సర్పంచ్ చనిపోయారు. ఇప్పటికి ఇంకా కొంతమంది చనిపోయేటోళ్ళు కూడా అంటే అప్పుల బాధకు చనిపోవాలనే ఆలోచనతో కూడా మనదిలో ఉన్నది. అటువంటి కార్యక్రమాలు చనిపోకముందే ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాల్సింది. మళ్ళీ ఒకటి ఏంటంటే అప్పుడున్న ప్రతిపక్షం ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ జైత్యాల ఎమ్మెల్యే ఉన్నారండి. జైత్యాల ఎమ్మెల్యేకు డబ్బులు పార్టీ మారంగానే జైత్యాల ఎమ్మెల్యేకు నిధులు మంజూరు చేసినారు. మరి మేము సర్పంచ్ను పని చేయలేదా? ఇప్పుడు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారండి? పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కంపెనీకి బిల్లులు పేమెంట్ చేసినారు. మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ గారి కంపెనీ పనిచేస్తే ఇప్పుడు పేమెంట్ చేసినారు. మరి మేము కూడా అప్పుడు పని చేసినప్పుడు మాకెందుకు? మేము గ్రామ ప్రజల కొరకు, గ్రామ అవసరాల కొరకు మేము పనులు చేసినాం. ఆ రోజున వీధి దీపాలు కానీ ప్రతి ఒక్క సమస్యను మేము ముందుండి ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము ముందుండి పనిచేసాం. ఈ రోజున 8 నెలలు అవుతుంది, గ్రామాల్లో చీకటి రాజ్యం వెళ్తుంది. విద్యుత్ దీపాలు లేక గ్రామాల్లో చీకటి రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ చెదరం అక్కడ, దోమలు, ఈగలు, ప్రజలకు డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి వచ్చి గ్రామాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వం ప్రజలకు పాలన చేస్తలేదు. ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బంది పడే రకాలుగా గ్రామ పంచాయతీలు ఇప్పుడు అధికారుల పాలన నడుస్తుంది. కాబట్టి వెంటనే మాకు కూడా నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విన్నపం చేస్తారు. ఏం చెప్పారు అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు అనేక దాఖలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్పందన ఎట్లా ఉంది? వాళ్ళు అధికారం రాకముందు మీరు ఎటువంటి చేయొద్దు, ఇప్పుడు అధికారంకి వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఇంకా ఇతర మంత్రులు కానీ ఉనకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పదవిలోకి వచ్చి అధికారంకి వచ్చి 8 నెలలు అవుతానా కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఎన్నో విధాలుగా మీకు సర్పంచులకు అన్ని బిధులు విడుదల చేస్తాం, ఎందుకు ఇవ్వలే ప్రభుత్వం అని చెప్పి టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోసినారు. ఓకే, మరి మీరు ఇప్పుడు 8 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరెందుకు నిధులు విడుదల చేస్తలేరు? మీ మినిస్టర్లకు ఎందుకు విడుదల చేసుకుంటారు? మీ ఎమ్మెల్యేలకు ఎందుకు విడుదల చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మీరు నిధులు ఎట్లా విడుదల చేస్తున్నారు? జైత్యాల ఎమ్మెల్యేకు కూడా పార్టీ మార్చుకొని జైత్యాల ఎమ్మెల్యేకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మా సర్పంచ్లు ఏం పాపం చేసిళ్ళు? మాకెందుకు ఇవ్వలేదు డబ్బులు? మేము గ్రామాల్లో పని చేయలేదా? మాకు ఎంపీలు లేవా? మాకు రికార్డు లేదా? అధికారులు లేరా? పర్యవేక్షణ లేకుండానే మేము పని చేసామా? వాటిని ఎందుకు మీరు మా కాలయాపన చేస్తున్నారు? మా సర్పంచ్లు ఎందుకు కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వం ఇక్కడ దాదాపు ఇంకా 2-3 నెలల్లో మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఇప్పుడున్న పెండింగ్ బిల్లుస్ ఇవ్వలేదు, మరి తర్వాత పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మాకు ఆ రోజున కూడా మేము ఇన్ఛార్జీలు మాకు ఇవని చెప్పినాం. ఇన్ఛార్జీలు ఇచ్చినా కూడా మాకు ఇంత గౌరవంగా కుర్చీ అనేది ఉండేది. ఇప్పుడు మమ్మల్ని కుర్చీ మీద తీసేసి బయట వారేసిన ప్రభుత్వం కంపల్సరీ గ్రామాల్లో ప్రజలకు నిధులు విడుదల చేయాలి, మాజీ సర్పంచ్లకు విడుదల చేయాలి. గ్రామాలు కూడా విపరీతంగా అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజలు, చాలా ప్రజలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ప్రభుత్వం వెంటనే పరిగణ తీసుకొని అన్ని పరిష్కారం చేయాలని మేము వారికి విన్నపం చేస్తున్నాం.